అండి. ఈరోజు దీనికి కుచ్చులు సింగిల్ పూస్తో వేసి చూపిస్తాను చూడండి. అది కాటన్ దారాలతో, ఈ కాటన్ దారాలు వచ్చి ఈ కలర్ ఒకటి, ఈ కలర్ ఒకటి, బార్డర్ కలర్, శారీ కలర్. ఇట్లా నేను టేప్ లేనప్పుడు ఏం చేస్తానంటే ఇలా మార్క్ పెట్టుకుంటా, ఒక పుల్ల తీసుకుంటా, ఇలాంటి పుల్ల తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకుంటా. అది 1.5 ఇంచి కావాలంటే 1.5 ఇంచి పెట్టుకుంటా. దీంతో కరెక్ట్గా మెజర్మెంట్ అనేది రావడానికి నేను ఏదో ఒకటి అయితే యూస్ చేస్తాను ఖచ్చితంగా. ఇవి 2 శారీకి కావాల్సినవి. ఈ కప్స్ చిన్న సైజు, స్మాల్ సైజ్ బీడ్స్. ఇవి కప్స్, బీడ్స్ కాదు ఇవి. తర్వాత ఇప్పుడు ఒకటి ఎత్తుకుంటాను. ఒకటి ఎత్తుకొని ఇట్లా చూడండి, ఇలా ఒకటి వేసుకొని ఇది ఒకటి ఇలా వేసుకొని తర్వాత మళ్ళీ దీనికి పైకి ఇట్లా రావాలి. ఇప్పుడు శారీకి కుట్టి చూపిస్తాను చూడండి. ఇలా వచ్చింది కదా, కరెక్ట్గా దీంతో నుంచినే ఇలా మళ్ళీ 3 పూసల్లో నుంచి, అవి కప్స్ కదా, ఆ కప్స్లో నుంచి కిందికి కరెక్ట్గా వచ్చేసి తర్వాత ఇలా 3 వేసుకోవాలి టైట్గా. ఒక 3-4 వేసుకుంటే టైట్గా బాగుంటుంది. తర్వాత ఇలా కట్ చేసేయాలి. ఎలా కుట్టాలంటే ఇక్కడ వెనక నుంచి కరెక్ట్గా ఇలా సూది ముందుకి ఇలా లాక్కొని కరెక్ట్గా మళ్ళీ ఈ పూసల్లో నుంచినే సూదిని మళ్ళీ ఇలా ముందుకు తీసుకునేసి ఇలా లాగేసి తర్వాత ఇది నేను దీన్ని 3 ఇంచీల పొడవుతో కట్ చేసుకుంటాను ఇట్లా. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ కుచ్చు వస్తుంది, కింద కాటన్ కుచ్చు కడతాను నేను, దానికోసమని అంత పొడుగు పెట్టుకున్నా. ఈ విధంగా శారీ మొత్తం కుట్టేసుకోవాలి ఫస్ట్, తర్వాత కుచ్చులు కట్టాలి, బాగుంటాయి. తర్వాత అవి ఎట్లా కడతానో చూపిస్తాను, చూద్దరు కానీ. ఈ 2 కాటన్ దారాలని నేను ఇలా చుట్టు పెట్టుకున్నా. 80 దారాలు చుట్టు పెట్టుకున్నా కాటన్ దారాలు. ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. కాటన్ కుచ్చులు సింగిల్ పూసేసి ఇప్పుడు ఈ కాటన్ దారాన్ని ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా మధ్యలో ఇలా ఒక ముడి బాగా గట్టిగా ఇలా వేయాలి. ఒకటి మళ్ళీ ఇంకొకటి కూడా వేయాలి. అలా వేసిన తర్వాత కత్తెరెత్తుకొని ఇలా కట్ చేసేయాలి. దీన్ని సేమ్ కలర్ కాటన్ దారం తీసుకొని దీన్ని మధ్యలోకి వేసేసి ఈ కలర్ కనపడకుండా దీని మధ్యలో నుంచి కాటన్ దారం ఇలా తీసుకొని ఈ కుచ్చు పొడగే దీన్ని పెట్టుకొని ఇలా కట్టుకోవాలి. చాలా నీట్గా వస్తుంది. ఇట్లా కరెక్ట్గా ఒక 3 చుట్లు 4 చుట్లు చుట్టుకుంటే బాగా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఇట్లా వెనక పక్కకి ఇట్లా మళ్ళిచ్చి ఇట్లా టైట్గా ఇట్లా లాగేసుకోవాలి. ఇట్లా లాగేసుకుంటే ఇది కాటన్ దారం కదా, అస్సలు ఊడదు, ఒక్కటే సరిపోతుంది. ఆ కాటన్ దారము ఎంత ఉంటుందో అంత పొడుగు కట్ చేసేయాలి. అంతే అండి. ఒక్క నిమిషం. ఇలా ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే కట్టర్తో అయితే కట్ అవ్వదు, కత్తెరే ఎత్తుకోవాలి దీనికి. చూడండి